అనేది మనం చూసినప్పుడే ఆయన ఎలాంటి వారు మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ద్వారా వీళ్ళు బాధపరచబడినప్పుడు దేవుడు ఎలాంటి వాడు, వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత దేవుడు వారిని ఏ రీతిగా విడిపిస్తాడో, ఎంత శక్తిగా విడిపిస్తాడో చూసినప్పుడు దేవుని శక్తి అనేది వారికి బయటపడతాం. కనుక దేవుని శక్తి తెలియపరచబడానికి దేవుడు ముందుగా వారిని శ్రమపరచడం, ఆ శ్రమల నుంచి మన శక్తి ద్వారా విడిపించినప్పుడు దేవుని శక్తిని వారు ఎరిగిన వారిని దేవుని గురించి ధ్యానం చేస్తున్నారు. అది దైవ ధ్యానం చేసేస్తారు. కనుక చిన్న ఉపవాసంతో వివరాల్లో నుంచి మనం వెళ్దాం. బుద్ధి నీటి వారిని కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎవరో సమాజం అన్నారంట, మీరు ఇదే అంటారు, బుద్ధి నీ జీవాదుల కొరకు ఆశపడతా ఉందని ఆయన నీకోసం ఆశపడుతూ ఆశపడుతూ నీటికి ముందు తీయలేదు. ఈ వాక్యం కలిగి బుద్ధి నీ జీవాదుల కొరకు ఆశపడుతున్నట్టుగా నా ప్రాణం ఆశపడతా ఉందని ప్రశ్న చేశారు. అది దాని అంశం ఏంటంటే బుద్ధి నీటి వాదులను ఆశపడుతుంది అని నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణమా మీరు తెలివి ఉన్నారు. బుద్ధి నీటి వాదులకు రాష్ట్రైనప్పుడు ప్రాణము తిరిగిన సందర్భాన్ని మనం చూడం. ఇటువంటి నాశనం పరిగెత్తే నేను లాగుతూ ఉంటుంది. కానీ నా ప్రాణం ఆశపడుతూ ఉంది, నా ప్రాణము తిరిగి ఉంది అంటే ఇప్పుడు బుద్ధి ప్రాణము కృంగి ఉంది. కృంగిన బుద్ధి నీటి వాదులకు ఎందుకు ఆశపడుతుందంటే నీకు రావాలని కాదు. శత్రువు తలుపున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళుతుంది, నీళ్ళు పడిపోతాను. ఆడే నదిలో పడి నది మధ్యకి వెళ్ళిపోతుంది, మునిగిపోతుంది. పూర్తిగా మూసి ముక్కు మాత్రమే కలిసి వేసుకుంటా ఆ నీళ్ళ కోసం వెళ్ళి కొట్టుకొని పోతాను. ఇంకా శత్రువు నీళ్ళు రాలేదు, నీళ్ళ మధ్య చేసేస్తే రాలేదు. బుద్ధి నీళ్ళు వెళ్ళిపోతుందండి. శత్రువు రాలేదు. అది ఆడే నదిలో శత్రువు అట్లాగే దొరకడు రాలేదు. అడవ ఓడ ఉంటాయి తప్ప అది వాళ్ళ కనకుండా కేవలం మూసి మాత్రమే అక్కడ రైతు పెట్టి గాలి మాత్రమే తీసుకుంటూ నిమిషంగా దిండుకెళ్ళి కొన్నిసార్లు కొద్ది నిమిషాలు గాలి ఉండగా కూడా పూర్తిగా లోపల నిలిపై కొట్టుకొని పోతుంటారు. నాకు ఎక్కడుందో శత్రువు తెలియదు. ఎప్పుడు పైకొస్తూ ఎప్పుడోసారి పైకొస్తుంది గాలికి మళ్ళీ మిగిలిపోతే మళ్ళీ కొట్టుకొని పోతా ఉంటారు. కనుక ప్రాణము కొరకై తప్పించే బుద్ధి ఎక్కడ నిలిచి వాదులున్నాయో ఆయన పరిగెత్తున్నారు. ఒకటి బుద్ధి నిలవేయాలంటే గుండెలే కాదు, గుండెలేని వల్ల ఎదురుపోతుంది. వాదులనే కలిసి పాడేవాడు లేదు, ప్రవహించేవాడు లేదా ప్రవహించేవాడు, శత్రువు తప్పించేవాడు లేదు తెలుసుకోవాలి. కనుక ఇశ్రాయేలు శ్రమలో ఉన్నారు, బబులోని శ్రమలో ఉన్నారు, బబులోని శ్రమలో ఉన్నారు. ఎక్కువ ప్రమాదాలు కాపాడతారా? శత్రువు కలుపుతున్నారు. శత్రువు మేమిస్తే చచ్చిపోతామా? మా ప్రాణాలు రెండు ఉన్నాయి అని వాళ్ళు నీటి వాదులు దాక్కుంటారు. నీరు అంటే తెలియదు, భారీ నీరు పరిశుద్ధాత్మ. అనగా శ్రమలో ఉన్నవాడు ఆత్మచేత నింపుకున్నవాడి వాక్యముతో తను తాను నింపుకోవాలి. వాక్యములో మునిగిపోవాలన్న వాక్యమైన దేవుళ్ళు మునిగిపోవాలి. వాక్యమైన దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలన్న. అందుకే చెప్పేది దైవం ధ్యానము. శత్రువు తరపుగా ఉన్న దైవజనుడై పొందినవుతున్నాయి కదా. శత్రువు బాగు చేతుని దుఃఖాక్రాంతులై సంచరించవలసిన శత్రువు లేని అనేవాడు దైవ ధ్యానం చేస్తారా? దైవ ధ్యానం చేయరు. దేవుడు ప్రాబ్లం లేదు, స్వామి తప్పించాలి అనే మొదలెడతారు. కానీ దైవ ధ్యానం చేయరు. కానీ దేవుడు శక్తి గురించి ధ్యానం చేసినట్లయితే దేవుడు ఏలాంటి వాడో శక్తి వల్ల అర్థం చేసుకుని కృతజ్ఞత ఆయన్ను కృతించగలుగుతున్నాడు. అందుకే 5వ వచనంలో నా ప్రాణంలో పెళ్లి ఉంది, నా ప్రాణంలో తొందరపడుతూ ఉంది అని దేవుని యందు నేను నిరీక్షణ ఉంచగలుగుతూ ఉన్నాను. ఆయన నా రక్షణ తప్ప అని నా దేవుడని నేను చెప్పుకుంటా ఉన్నాను. అసమాత్రమే కాదు, ఆయన్ను సూచిస్తున్నాను.
కనుక భగవంతుడిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని బాగా ధ్యానం చేస్తారు. ఆయన రక్షణకర్త అని గుర్తించినారు. ఆయన మా దేవుడు, మా ఎలోహీం అని గుర్తించినాడు. ఇంకా ఆయనను అట్లయితే దేవుడికి స్థితి రావాలి, దేవుడు రక్షించేవాడిని గుర్తింపగలగాలి, దేవుడు శక్తి కలిగిన వాడిని గుర్తింపగలగాలంటే ఏం చేయాలి? దేవుడు రక్షించాలంటే ఎక్కడికి రక్షించాలా? ఆపద నుంచి రక్షించాలి. వాళ్ళు దేవుడు రక్షించేవాడిని మనం గుర్తించాలంటే మనం దేనికి అప్పగించాలి? దేవుడు ఆపదలకు అప్పగించాలి, బాధలకు అప్పగించాలి, ఊరికి ఇబ్బందులకు అప్పగించాలి. అప్పగించి ఆయన రక్షించినప్పుడు అందరూ కాదు మన దేవుడు రక్షించుకోవాలి. కొన్నిసార్లు తప్పు చేస్తే మనకు శ్రమ వస్తాయి, బాధలు వస్తాయి. కానీ తప్పు తెలియని వారు కూడా బాధలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో నేను బైబిల్ స్కూల్లో జీవితాన్ని ధ్యానిస్తాను. కుమారుడు వస్తే మొట్టమొదటి అన్నాడు, దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేది చేశాడు అని పెద్ద కొడుకు మళ్ళీ తెలుస్తాడు. దేవుడు మర్చిపోవడం తెలుగుతా ఉంటే దేవుడు నాకు ఎంత బాధపడుతున్నాయన్నాడు. వ్యక్తిగత బాధపడతాడు. దేవుడు ఏం తప్పు చేశాడు? ఆయన జీవితంలో మనసులో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, దైహిక జీవితంలో, సహోదరులతో కలిసి జీవితంలో, తల్లితో జీవించిన జీవితంలో, తమ్ముడితో జీవించిన జీవితంలో ఒక్కరు కూడా ఆయన మనకు లేదు. నైతిక జీవితంలో మధ్యలో ఏం కాదు. దేవుడు పాపము లక్ష్యం చేసేవాళ్ళని గుర్తించి దేవుడికి విరోధమైన పాపం నేను చేయకూడదు అని సాధించాలి. అనుకుడు ఏమంటే బాధలు, ఆ బాధలో దేవుడు వ్యక్తిత్వం ఏమంటున్నాడు? నా దేవుడు వ్యక్తించేవాడు అని ఆమె చెప్పలేదు కాదు, తన సాక్ష్యము ద్వారా ప్రపంచాన్ని గొప్ప నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఇస్రాయేలు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మొదలు శ్రమ ఉన్నప్పుడు దేవునికి మొదలుపెట్టి ఆయన ఎంతగా రక్షించే దేవుడు అర్థం చేసుకొని ఆయన గురించి ధ్యానించిన తర్వాత నా రక్షణకర్త ఆయనే, నా దేవుడు ఆయనే, నా ఎలోహీం ఆయనే, నన్ను కాపాడేవాడాయనే, బలపరిచేవాడాయనే, భద్రపరిచేవాడాయనే, రక్షించేవాడాయనే అని చెబుతూ ఆయనను జీవించుతున్నారు. అది పల్లెది చెప్పిన. కానీ వివరంలోకి వెళ్తే రెండవది, నా ప్రాణం దేవుని కొరకు కృష్ణ కొడుతున్నది. నా ప్రాణము ఎందు ఉంది, శత్రువుకి పట్టించడానికి కొరకై కృష్ణ కొడుతుంది. దాని ఏమంటున్నారు? నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొడుతున్నది. జీవము గల దేవుని దగ్గర కృష్ణ కొడుతున్నది. దేవుని తల్లికి నేను ఎప్పుడు వచ్చేదా అంటే ఎరుపులేమి తిరిగి వెళ్తాము గదిలో నుంచి. ఆయన తల్లికి నేను ఎప్పుడు కడగలేదు, ఇప్పుడు దేవాలయాన్ని కడగలేదు అని అనుకుంటున్నారు. ఎరుపులేమి వాళ్ళు 1000 మైళ్ళ దూరంలో ఉన్నారు. అయినా వాళ్ళ మనసును తెలియజేసి ఎరుపులేమి ఉన్నారు. మాధవి గారు కూడా ఇంకా 1000 మైళ్ళకి ఎక్కువ దూరంలో ఉన్నారు. మాధవి శాస్త్ర సామ్రాజ్యంలో ఆయన ఇంకా దూరంలో ఉన్నారు. ఆయన రోజు దినాన్ని కూర్చాలి, ఎరుపులేమి వైపు కలిసి ఆయన ప్రాబ్లం చేశారు. దేవుడికి మనసంతా ఇష్టంగా 1000 మైళ్ళ దూరంలో ఉన్నాం. మనం 1000 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఇప్పుడు మామూలు సంఘాలు, లోకల్ సంఘాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఉన్నాయి. ఊళ్ళోనే కాదు, మన ప్రాంతంలోనే సంఘాలు 1000 మైళ్ళు కాదు, 1000 కిలోమీటర్లు కాదు, 1000 అడుగుల దూరంలో మనం ఉన్నాం. అనగా మన ప్రాణము దేవుడి కొరకే కృష్ణ కొడుతున్నదని చెప్పగలమంటే కాదా? చెప్పలేదు. దేవుడి కొరకే కృష్ణ కొడుతున్నది అని చెప్పగలమంటే చెప్పలేదు. దేవుడు కనుక్కున్నాడు ఎప్పుడు పోవాలి, ఈరోజు బయట కలిగింది, ఎప్పుడైనా దేవుడు కనబడాలి అనే కృష్ణ కోరిక మనలో ఉండాలి. ఎన్నిసార్లు మనం ఆలోచించాలి. ఈరోజు బయటకు నేను ఆలయాలు అని చెప్పాలి. రోజు వదులు ఉండాలి, మర్చిపోయాలని కానీ ఉండాలి. రోజు రావాలా అనేవాళ్ళు కూడా పూర్తిగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణ లేదు, ఆత్మతత్వం లేదు, దాని విషయం పట్టడం లేదు. కానీ
వారిని దేవుడు 70 ఏళ్ళు కొమ్మ చేసినప్పుడు వారి దేవుడు చెప్తున్నారు, దేవుడు మందిరాలను వెళ్తా ఉంటుంది. ఆ మాట అంటారు. సమూహంతో పండుగ చేయున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లిస్తూ నేను దేవుని మందిరములకు వారు నడిపించిన సంగతి. వాళ్ళు రావలే కాదు, ఏం చేశారంట, మిగిలిన వాళ్ళు కూడా నడిపించడాలంట. నడిపించి దేవుని మందిరానికి వెళ్ళి దేవుడి స్తోత్రము చెల్లించాలంట. ఆ సంగతిని రాసుకుని చేస్తున్నప్పుడు నా ప్రాణం నాలో కలిగిపోతుంది. ప్రాణము కుంగిపోతా ఉంది, ప్రాణము కరిగిపోతా ఉంది, ప్రాణము ప్రాప్తిస్తాం. ఈ మాటలు మనకు తప్పకుండా మాత్రం తప్పకుండా స్థితిలో ఉన్నాము. ఎప్పుడు చెప్తాం, మనం కూడా దేవుడు రాసుకునే అర్థం పంపిస్తే అప్పుడు చెప్తాము. దేవుడు అన్ని సౌకర్యాలు అన్నీ ఇచ్చినప్పుడు శుభ్రంగా కంటిన్యూడానికి చేస్తాం. శుభ్రుని గురిపెట్టుకుంటున్నాం, విగ్రహాలు చెప్తారు. అసలు ప్రయాణం వెళ్ళుకున్నారు సరే, రాష్ట్ర ప్రాణాన్ని శుద్ధీకరించి ప్రారంభిస్తున్న అర్థం ఏమి లేకుండా మందిరం చేసి అంటే మన ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగి కృష్ణ కలిగి ఉందా అంటే కనబడం లేదు. కానీ శత్రువు చేత బాధలో ఉన్నప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రాణము పోయి ప్రాణము పుస్తకని ప్రాణము ఆశపడుతుంది. వాళ్ళ దేని వరకు జీవములను దేవుడు కలిగినప్పుడు పుస్తకము, ఆయన కలిగినప్పుడు మన దేవుడు ఎవరు? దేవుడు లోకంలో ఉన్న దేవుడికి దేవుడు లేని వాడు. వాళ్ళ దేవుడు లేదు. నువ్వు ఎందుకు ప్రార్థన చేసినా వినలేదు. వాళ్ళ కన్ను ఉన్నాయి, నువ్వు ఎంత అడిగినా చూడలేదు. ఒకసారి భక్తుడు దేవుడికి సాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఎవరిలో అన్నీ తీసుకుంటారు, లోపల ధైర్యం ఇస్తున్నాడు. ఒక అడుక్కునేవాడు ఇచ్చినాడు, అడుక్కునే పాట పాడుతూ ఉన్నాడు. తెలుసుకుని పలుకోరా రానా అని పాట పాడుతున్నాడు. నేను మనసు అయితే నా దేవుడు తీసుకోగలిగాడు, అభ్యర్థించాడు, మనం భేదపడలేదు, క్రమంలో అడుగులేదు, అడిగితే సరే నేను ఉన్నానంటే తన వాళ్ళ దేవుడు ఇస్తే ఇందులో సాధారణంగా భర్త అడుగుతున్నాడు. అన్ని గొడవలుగా రామాయణాన్ని కాదపడుతున్నాడు. తెలుస్తున్నాడు, నేను వేరే వాళ్ళని గొడవలనే వదులుతాను. గౌరీ పాప రామదాస్ గారు వరంగల్లో నవాబ్ గారు దగ్గర పాస్టర్ గారు ఉంటారు. ప్రభుత్వ డబ్బుతో రామాలయం పెట్టాను. నేను నవాబు గారికి వచ్చేది గోలు పెట్టాను. ఒక చిన్న రంధ్రం మాత్రం ఉంటుంది, ఆ కొంచెం ఎరుగులో మాత్రమే ఎరుగులో ఉంటుంది, అక్కడే ఉండాలి. నేను ఆజైన పాట ఆయన రాత్రి పాఠాలు పాడాలి. అంటే ఆ నీళ్ళు మొదలుపెట్టిన దేవుడు అక్కడ అయినా అదేం పడుతుంది. మన దేవుడు తెలిసే కలిగే దేవుడైనా ఎంతగా మనపడుతున్నాము, ఎంతగా ఆయన మాత్రమే మనం చేయిస్తాం. ఆయన చేయిస్తున్నాము, శరీరాన్ని చేయిస్తున్నాము, లోకాన్ని చేయిస్తున్నాము, అందరినీ అన్నింటినీ చేయిస్తున్నాము. ఎక్కువ ఉండాలైనా కొంతమంది మనకు ఉండాలైనా అంటారు. అన్నింటిలో ఉంటే కదా కొద్దిగా మనం ఉండాలి. వాళ్ళలాగా కొన్ని ప్రయోజనాలు పాల్గొనాలి, కొంత కలిగి ఉండాలి అని కాంప్రమైజ్ అయినా ఉన్నాం. కానీ భగవంతుడి చదువు బాధపడుతుంది, కాంప్రమైజ్ కాదు. ఇంకా శత్రువులు ఏమంటున్నారు, నీ దేవుడు ఏమైనా మూడు వారు నిత్యము నాకు అవుతుండగా వేరేగా ఇప్పుడు దేవుడు 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 అంటారు. రాత్రి మళ్ళీ నడుపుతున్నారు, కన్నీరు కాడుతున్నారు, అన్నపానాలు మాని ఉపవాసం ఉంటున్నారు. అన్నపానాలు ఎన్ని ఉన్నాయి, ఏమైనా నీ దేవుడు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటా ఉన్నాడు, నా ప్రాణము ఒకవైపు కరిగి ఉంది, నా ప్రాణము నాలో కరిగి ఉంది, అయితే నా ప్రాణము దేవుడు అయినా నీ కొరకు ఆశపడుతూ ఉంది. ఎట్లా దుఃఖి
ప్రాణాపాయంతో పరిగెత్తి 6 నీటిలో మునిగిపోయి మధ్యలో ఉండి కొన్నిసార్లు గాలి తీసుకోవడం మునిగి ఉంది. దేవుని మీద ఆశపడుతుందో ప్రారంభపడతాయి. అట్లానే ఆశపడుతున్నాను అని కౌరవ కుమారుల యొక్క వంశీయులు మౌనంలో మొదలుపెట్టారు అని మనం అనుకుంటున్నాం. అట్లయితే ఈ ప్రార్థన ఎంత నిరీక్షంతో కొన్ని ప్రార్థన చేయాలి. ప్రాణభయంలో వాడు ఉన్నారు, ప్రాణాపాయంలో వాడు ఉన్నారు. గుర్తి ప్రాణాపాయంలో నీటిలో వెళ్ళి మునిగేస్తున్నా ప్రాణభయంలో వాడు ఉన్నారు. ఈ జీవితంలో నెమ్మదిగా బహుమని ఉన్నారు. నెమ్మదిగా ఉండే బహుమని ఉంటారు. దేవుడు వేరే నెమ్మది ఉన్నారు. బహుమని దేవుళ్ళకు పూజించడం నెమ్మదున్నాము. నేను దేవుడిగా చెప్తే నెమ్మదిగా వేరే వాళ్ళు అంటా ఉంటారు. అనుతూ ఉండగా ఆత్మీయత కలిగిన వాళ్ళు రాత్రి మండలి కన్నీరే అన్నపానంగా కలిగి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఉన్నారు. కనుక వారి ప్రార్థన చేశారు. విశ్వాసంతో వారు దేవుని స్థుతులు చేశారు. వారి యొక్క దైవ జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇటువంటి సమయంలో నా ప్రాణాన్ని వేరే కొద్ది ఉన్నారు. నా వారి మీద తొందరపడుతున్నారు. ఒకవైపు నేర్చుకుంది, ఇంకోవైపు ఏముంటుంది తొందరపడతా ఉంటాం. ఎప్పుడు 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 ఉపయోగిస్తావు దేవుడు శక్తిగా వారు కనుక రక్షిస్తారని నేర్చుకునేది వాళ్ళు మళ్ళా. అందుకే ఈ భాగంలో నా రక్షణకర్త ఆయనే, ఎంత మంచి వాడు, ఆయనే నా రక్షణకర్త. అంటే ఆయన తిరిగి ఉన్నాను రక్షిస్తున్నారు, ఆయన మాత్రమే రక్షిస్తారు. ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడై కొడుకు సాక్షిస్తున్నారు. క్రమంలో సాక్షిస్తున్నారు. ఇంకొక ఆయనను ఉద్దేశంలో చెప్తా ఉంటారు. గొప్ప విశ్వాసం వస్తున్నారు. మరి ఇలాంటి విశ్వాసం మనకు ఉందా అంటే ఎంత లోపం ఉందో మనకు అనుభవిస్తుంది. ఆలోచనల వల్ల నాదే నా ప్రారంభాలు పెరిగి ఉంది. రోడ్డాను ప్రదేశంలో నుండి హెర్మోని పర్వతం మీద నుండి మీసాడు కొండ మీద నుండి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఏంటిది? హెర్మోను పర్వతం 25 మైళ్ళ పొడవు, సుమారు 10 మైళ్ళ వైద్యం. దాని పక్కన ఇంకో పర్వతం కూడా ఉందంటారు. ఎప్పుడు నిత్యము మంచి కప్పడిస్తారు. 2 కొండలు మంచి కప్పడిస్తాయి. మీకు బైబిల్లో ఉన్న చూడలేదు. కొత్త నిబంధన కాలంలో పాలిస్తున్న మాత్రం ఇక్కడ పైన 2 కొండలు కనిపిస్తాయి. 2 కొండల మధ్య లోయ. ఆ మంచు కరిగి లోయలోకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు యోర్దాను నదిలాగా ప్రవహిస్తాం. అంటే యోర్దాను నది ఎప్పుడు ప్రవహిస్తాం. హెర్మోను కొండ మీద మంచు ఎప్పుడు ఉంటుంది. హెర్మోను పర్వతాన్ని చూసినప్పుడు ఓ నా దేవుడు ఎప్పుడు కరిగిపోయేవాడు అని అర్థం. ఆయన హృదయం యోర్దాను నది వలె కరిగి ప్రవహించేసదేమో అని అర్థమైంది. దాన్ని చూసినప్పుడు దుఃఖులు అందరూ రక్షించుకుంటారు అని కూడా చెప్తున్నాను. కనుక దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు అని నిరీక్షిస్తాను. కానీ ఎప్పుడు ఆ సమయానికి నాశనం చేసుకుంటూ ఉంటారు. యోర్దాను నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉన్నాయి. హెర్మోను కొండ మీద మంచు నిత్యము ఉంటుంది. 133వ చూస్తాను. హెర్మోను కొండ మీద మంచు కలుగునట్లుగా అనే మాట మనకు అనిపిస్తుంది. కనుక ఇది జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆలోచన వస్తున్నాము. అక్కడ ఈ జల ప్రవాహాల కరుణను తెలుస్తుంది. అలాగే శబ్దం చేసుకుంటూ వస్తాయి. అలాగే శబ్దం చేసుకుంటూ వస్తాయి. అలాగే చూస్తూ ఉన్నాయి. నీ అరవళ్ళు, నీ కరుణములన్నీ నాలుగుగా పరిపాడుతున్నాయి. వాళ్ళు పెట్టిన శ్రమలు ఎట్టినాక అలవి వాళ్ళు వస్తూ ఉంటుంది. సముద్రం ఉంటుంది. ఒక అల వస్తుంది, తగ్గిపోతుంది, అలా వస్తుందన్న అర్థం చేసుకుంటుంది. అలలు 1, 2, 3, 4 ఒక సముద్రం ఒడ్లో మీరు కూర్చోండి. ఒకళ్ళకి వచ్చి నవ్వాలనుకుంటుంది. 2వ వచ్చి వెళ్ళిపోతుంది. 3వ వచ్చి వెళ్ళిపోతుంది. వారంలో విశ్వాసపత్రంలో ఆలోచించుకుంటున్నాయని అనిపిస్తుంది. విమానాశ్రయం పక్కకు వేస్తాయి. ఎవరు అంటారు విమానాశ్రయాన్ని అంత బలహీనంగా ఎంత డిజైన్ చేస్తారంటారు. బలహీనం చేసేది ఆ అలవైపు సాగిరి అసలు లేదు. వాళ్ళు ఏమంటారంటే అంటే
దాని యొక్క నిర్మాణపు శక్తి కంటే మించినటువంటి వేగంగా అవుతుంది. కాబట్టి అన్ని దేవుడు అటువంటి వాటి మళ్ళీ పంపడు. మనం సహిత జరిగినంత మట్టుకే శోధిస్తానని కొన్ని వైపత్తిగా 10వ అధ్యాయం 16వ అనుకుంటాం. కనుక అలాగా వారి మీదకి దేవుడి శ్రమలు పంపించినప్పుడు వారి మీద పొంది పారుతున్నాయి అని వాళ్ళు చెప్పడం. అయినను భయమైన యెహోవాను కృపను ఆరాధించారు. ఒక్కొక్కరి చేయడు ఆయన 5 వేలు కాపాడతారు, రాత్రి వేళ కాపాడతారు. కనుక నేను ఆయన గురించిన కీర్తన మారుతాను. నా జీవన కాదని దేవుడి గురించిన ప్రార్థన చేస్తున్నాను. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, కీర్తన అన్నాను. అదే సమయంలో దైవ ధ్యానమై కూడా అన్నాను. అందుకే చేస్తున్నాను. అలా నేను చేస్తాను అని ఏదో చేస్తున్నాను. అయినా కావాలి నేను ఏదైనా మర్చిన్నాను. ఇంతకాలం చేస్తున్న మర్చిన్నా శత్రు భాగం చేత మగురైన చేత నేను దుఃఖాక్రాంతుడిగా ఉండవలసి వచ్చింది. నాకే దుర్గమా, నా దేవుడా, నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను అందామా, ప్రతి చేస్తాను అందామా, దైవధ్యానం అందామా, ఏదైనా మనం అలా చెబుతూ శివగోత్రంలో మొదలు నీ దేవుడు ఏమాని నా శత్రువు జనవల్లాగా నడుస్తున్నారు. అడగమే కాదు, వారు తమ దోషం వచ్చాక నా ఎన్నికలు వెలిగిస్తున్నారు, చెప్తా ఉన్నారు. బాధితులు కదా, ఏ దిగ్గా పడాలన్నా 70 ఏళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ ఎన్నికలు వెలుగొట్టినారు. చివరిగా భక్తులు వస్తున్నారు. నా ప్రాణమా నీ వేళ ఉన్నావు, నాలో నేనే తొందరపడుతున్నాను. దేవుడు నిలిచిన ఇంతవా ఆయనడు, ఆయనే నా రక్షణ కర్త, ఆయనే నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్థితించగలను అని చెప్పి 40వ చరిత్ర ముగిస్తాను. 43 ఆయన రాశారని ముందు చెప్తున్నాం. ఇంకోసారి మనం ధ్యానిద్దాం. దేవుడి తలంపులు మన ఆత్మీయ దేవుని దాకా ప్రార్థన చేస్తున్నాం. దైవమని 42వ చరిత్రలో కోరై కుమారులు వారి మంచి మగులను చెల్లు శత్రుల ద్వారా బాధపడినప్పుడు సవల్లో ఉన్నప్పుడు వారిని ప్రార్థన చేసే విధానం, వారు మనవి చేసే విధానం, వారు మనసిచ్చే విధానం, దేవుడు నేను మీ శక్తిగల కార్యాలు వారు ధ్యానించే విధానం, మీరు రక్షకర్తాన్ని గుర్తించి మిమ్మల్ని గుర్తించే విధానం 42వ చరిత్రలో మేము చూస్తున్నాం. గుర్తి ప్రాణ అపాయములో నీటి వాళ్ళు మునిగి వాక్యమైన నీటిలో మునిగినట్టు నేను కూడా వాక్యమైన నీటిలో మునిగే వాళ్ళని మిమ్మల్ని ధ్యానిస్తూ నా సమస్య నీటిలో మీ చేతి కాపాడవాలని, నేను నెలుసులో కలిగి ఉండాలని, మీరు రక్షించే దేవుడని, ఎన్ని అణువులు వచ్చినాయి వాటన్నిటి నుంచి మీరు కాపాడే దేవుడని, ఎన్ని శ్రమలు వచ్చినాయి వాటన్నిటి నుంచి మీరు ఆశ్రయదురుగా ఉంటారని 9వ వచనంలో నేను నేర్చుకున్నాను. శత్రువులు మమ్మల్ని దుఃఖాక్రాంతులుగా చేస్తారు, మమ్మల్ని దూషించిన మా ఎముకలు విరగొట్టినారు. మీరే మేము నేర్చుకుని కలిగిన వాళ్ళని, మీరే మా రక్షణ పెడతారు. నేను కూడా వారిని గుర్తిస్తూ జీవించగలిగే కృపని మనం నేర్చుకున్నాను. ఈ రాష్ట్రానికి రత్నాన్ని పంపించుకోవాలని తెలుసు. తీసుకున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.